అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు. నేటి దిన వాక్యముగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రియమైన వారలారా, ప్రభువు వారు సమాధిలో నుండి లేచినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రభువారు సమాధిలో నుండి లేపబడడానికి ముందు జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 54 నుండి కింది వచ్చిన భాగాల్లో చూసినప్పుడు, శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు, ప్రభువారు తిరిగి లేచినప్పుడు పరలోకము నుండి దూత దిగి వచ్చి ఉన్నాడు, రాయిని పొర్లించాడు. ఆ సందర్భంలో మహాభూకంపం కలిగింది. కావలి ఉన్నవారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఈ సందర్భాన్ని అంతా చూస్తున్న వారు వచ్చి శతాధిపతితో మాట్లాడుతూ ఉన్నారు. శతాధిపతి అతనితో ఉన్నవారు వచ్చి, ఆ కావలి వారంతా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు, యేసు శిష్యుడుగా అనున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఇక్కడ పిలాతు గారి యొద్ద వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహమును తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరలా జరిగిన సంఘటనలను తెచ్చి వారు పిలాతు గారికి చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ సందర్భం అంతటిలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభువు యొక్క మరణము కట్టుకథ కాదు, వాస్తవము అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క వాక్య భాగం చదువుతూ ఉన్నప్పుడు మీరు బైబిల్లో చెబుతున్నారు కదా, బైబిల్లో రాయబడి ఉన్నది మేము ఎలా నమ్మాలి అన్నటువంటి ఒక సందేహము లేదా ఒక ప్రశ్న ఉత్పన్నమైతే ఆ ప్రశ్నకు సమాధానముగా ఆనాడు ఆ యొక్క రోమా ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వారి పేర్లు కూడా రాయబడి ఉన్నవి. అవి రుజువుగా మనకు అగుపడతా ఉన్నవి. ప్రభువారి యొక్క సమాధి విషయంలో అందరికీ ఉన్నటువంటి ఒక సందేహం కూడా ఇక్కడ తీరవబడుతూ ఉంది. బహుశా వారి శిష్యులు ఏమైనా తీసుకెళ్ళిపోయారేమో, వారి శిష్యులు ఏమైనా భద్రపరిచారేమో, అబద్ధం చెప్తున్నారేమో అన్నటువంటి సందేహం రాకుండా మనకంటే ముందుగానే ఈనాడు చెప్పబడుతున్నట్లుగా అనేకులు చెబుతున్నట్లుగా ఈనాడు ఉన్నటువంటి ఈ సందేహము లేదా ఈ యొక్క ఆలోచన ఆనాడున్న ప్రజలకు వచ్చింది.
అప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిలాతు గారితో చెప్పినప్పుడు వారు కావలి వారిని ఇచ్చి పంపారు. అది ఆ యొక్క పొర్లింపబడినటువంటి ఆ రాయి అది బహు గొప్పది, అంటే మరి ఎవరు కదిలింపలేనిది. ఆ సందర్భంలో పరలోకము నుండి దిగి వచ్చిన దూత మాత్రము దాన్ని పొర్లించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంకా మనము జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ మగ్దలేని మరియా, వేరొక మరియా, యోసే అనే వారి తల్లి అయినటువంటి మరియా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. వీరు ప్రభువుకు ఉపచారం చేసిన వారుగా ఉన్నారు. మనం ఇంకను గమనించినప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్న మాట ఏమిటంటే 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు వారు వారి యొక్క మరణమును గురించి ముందుగానే చెప్పి ఉన్నారు. ఆ విషయాలను మనం కనుక గమనిస్తే మత్తయి సువార్త 16, 21, 17, 23 తర్వాత 20, 19 వచనాల్లో సైతము ఈ మాటల్ని వారు చెప్పి ఉన్నారు ముందుగానే. మనం ఒక్కసారి ఒక రెఫరెన్స్ని చూద్దాం. మనము 20, 19 కనుక మనం గమనిస్తే అక్కడ ప్రభువారు ఇలా అంటూ ఉన్నారు, ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పబడుతుంది. ఇక్కడ అంతకుముందు పై భాగంలో చూస్తే యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ప్రభువు వారే చెప్తా ఉన్నారు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అన్నటువంటి మాటని చెబుతా ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. ఆయన లేచినప్పుడు మహాభూకంపము కలిగింది, సమాధులు తెరవబడ్డాయి. ఆ విషయాన్ని అక్కడ కావలి ఉన్నవారు వచ్చి ఆ యొక్క పిలాతు గారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఇంకను గమనిస్తే లేఖనాల్లో ఆయన ఇంకా చెప్పిన మాటలు ఏమిటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు వారు పలికిన మాటని మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణం తీసుకోగలడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచి ఉన్నాడు. మనం ఇంకను గమనించినప్పుడు ఈ విషయంలో సంశయం లేకుండా, సందేహం లేకుండా మనము నమ్మాలన్నటువంటి ఒక రుజువు మనకు అగుపడుతూ ఉంది. ప్రభు యొక్క మరణము మన జీవితాల్లో మేలును చేసింది. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొంది ఉన్నాము. మానవుని యొక్క పాప జీవితం నిమిత్తమై ఆయన శ్రమ నొందాడు. ఆ విషయాన్ని విశ్వసించి ఒప్పుకున్న వాడికి రక్షణ ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఒక్కసారి రోమాపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో చూద్దాము. అక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును.
ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ మనకు అనుగ్రహింపబడుతుంది. లేఖనము సత్యము. ఈ సత్యవాక్యము ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ వాక్యము ప్రకటింపబడుతుండగా ప్రభువు తిరిగి లేచిన విధముగా మరలా తిరిగి మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, పాడైపోయిన జీవితాన్ని మనము సరిచేసుకోవడానికి దేవుడిస్తున్న ఒక మంచి అవకాశము. ఆయన మరణించి తిరిగి లేచినట్టుగా మనమును పాడైపోయిన జీవితాన్ని సమాధి చేసి, పాపపు జీవితాన్ని సమాధి చేసి తిరిగి లేచి ప్రభువు కొరకు బ్రతకడానికి ఇది మనకు దేవుడిచ్చిన ఒక అవకాశము. ఈ ప్రభువు మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచి ఉన్నాడని హృదయంలో విశ్వాసం కలిగి నోటితో ఒప్పుకొని దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నట్లయితే మన పట్ల కార్యం చేయుటకు ఈ దేవుడు సమర్థుడు. ఆయన మన పక్షమున మన కొరకు తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. ఈ మాట దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతుండగా మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన మాటను అంగీకరించి ఆయన నామమున ప్రార్థన చేసి మనము రక్షింపబడుదుంగాక. ఆ రక్షణ ప్రవేశము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్.